నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 65తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. అలాగే నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అవని మత్తు వదలక మళ్ళీ అభి మీద తూలిపడుతుంది. అభి అవనిని నడుం చుట్టూ చెయ్యి వేసి పట్టుకొని పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ నిలబడతాడు. వెంటనే సారీ సార్ అని అంటుంది తప్ప అభికి దగ్గరగా ఉంది చూసుకోలేదు. ఇందాక కూడా ఇలాగే పడబోయావు అవని. నేను ఇలాగే నీ నడుం చుట్టూ చేయి వేసి పట్టుకున్నాను. నువ్వు స్పృహ కోల్పోతే ఇలా ఎత్తుకున్నాను అని ఎత్తుకుంటాడు 2 చేతులతో. తర్వాత ఇలా తీసుకువచ్చి బెడ్ మీద పడుకోబెట్టాను అని నడుస్తూ వాష్రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ వదులుతాడు. అవని షాక్గా చూస్తుంటే, ఏంటి అలా చూస్తున్నావు? ఊహు, ఏం లేదు. ఇప్పుడు మీరు మీరు ఏం చేశారు? ఇప్పుడు మళ్ళీ నువ్వు బయటికి వెళ్ళి పడితే పట్టుకోవడానికి అక్కడ నేను ఉండను కదా అవని. పైగా స్టాఫ్ ముందు అలా పట్టుకుంటే నువ్వు ఫీల్ అవుతావు. అందుకే ఇక్కడే మొహం కడుక్కొని వస్తావని ఇలా ఎత్తుకొని ఇలా దింపాను అని మళ్ళీ ఎత్తుకొని తీసుకువెళ్ళి వాష్రూమ్లో దింపుతూ అవని ఎక్స్ప్రెషన్ చూసి వస్తున్న నవ్వుని పెదవుల అంచున దాచి అంటాడు అభి. అవని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ షాక్లో ఉండిపోయింది. ఏంటి, మొహం కూడా కడుక్కునే ఓపిక లేదా? సరే, అది కూడా నేనే హెల్ప్ చేయనా? తప్పదు కదా, మనిషికి మనిషి సాయం చేసుకోకపోతే గోడలు కుర్చీలు చేస్తాయా అని అంటూ అవని మొహాన చల్లని నీళ్లు చిలకరిస్తాడు. చల్లని నీళ్లు పడగానే ఈ లోకంలోకి వచ్చిన పాప, నేను నేను కడుక్కుంటాను సార్, మీరు మీరు వెళ్ళండి సార్. ఆర్ యూ ష్యూర్? మళ్ళీ పడిపోతే కష్టం అని అడుగుతాడు. లే లేదు సార్, నేను బాగానే ఉన్నాను, మీరు వెళ్ళండి సార్. ఓకే అని భుజాలు ఎగరేస్తూ బయటకు వస్తాడు అభి. బయటకు వచ్చి అప్పటిదాకా దాచిన నవ్వు స్వేచ్ఛగా బయటకు వదిలేస్తాడు. ఒక 5 నిమిషాలకి అవని బయటికి రాగానే అభి దగ్గరికి వెళ్తాడు ఎత్తుకోవడానికి అన్నట్టు. అభి రావడం చూసి నో నో సార్ అని వెనక్కి వెళ్తూ నేను నడుస్తాను సార్ అని అంటుంది కంగారుగా. టవల్ ఇచ్చి మొహం తుడుచుకోమని చెప్పి తుడుచుకున్నాక ఎందుకు రిస్క్ అవని, ఈరోజంతా నీకు ఇలాగే ఉంటుందంట, డాక్టర్ అంకుల్ చెప్పాడు. నువ్వు పడ్డావనుకో, ఏదన్నా ఇరిగిందనుకో, నాకే నష్టం, నాకు వర్క్ ఎక్కువ అవుతుంది. అందుకే అని అవనిని అమాంతం ఎత్తుకుంటాడు. సార్, నేను బాగానే ఉన్నాను సార్ అని కంగారుగా అంటూ ఉండగానే అభి బయటికి క్యాబిన్లోకి ఎంటర్ అవుతాడు. అవని అభి కళ్ళల్లోకి చూస్తూ అభి చూపులో తన మీద కనిపిస్తున్న భావం ఏంటన్నది స్పష్టంగా అర్థం కాక అలాగే చూస్తూ ఉంటుంది. అవనిని సోఫాలో కూర్చోబెట్టి అప్పటికే ఎదురుగా ఉన్న టీపాయ్ మీద లంచ్ ఉంటే వడ్డించే ఓపికందా అని అడుగుతాడు. అప్పటి వరకు అభి కళ్ళమాయలో ఉన్న అవని ఏంటి సార్ అని అడుగుతుంది. అదే, వడ్డించే ఓపిక ఉందా అంటున్నా. హా సార్ అంటూ గబగబా ప్లేట్స్ కూడా అక్కడే ఉండడంతో ఒక ప్లేట్లో వడ్డిస్తుంది. అభి అలాగే చూస్తూ ఉంటే అర్థం కాక ఏమైంది సార్ అని అడుగుతుంది. నువ్వు పెట్టుకో అంటాడు అభి. నా బాక్స్ ఉంది సార్. ఉంటే ఉందిలే, ఇప్పుడు నువ్వు ఆ టేబుల్ వరకు వెళ్ళాలంటే మళ్ళీ ఎక్కడ పడిపోతావా అని నేనెత్తుకోవాలి. సర్లే, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా అన్నట్టు నీ బాధ్యత తీసుకున్నాక ఈరోజు సగంలో నిన్ను నీ పాటలు నువ్వు పడు అని వదల్లేనుగా. పద వెళ్దాం అని లేవబోతాడు అభి. వద్దు వద్దు సార్, నేను కూడా ఇదే తింటాను అని పెట్టుకొని తినడం స్టార్ట్ చేస్తుంది. అభి నవ్వుకుంటూ తను తింటూ, అవును, ఉదయం ప్రదక్షిణాలు చేసావంట కదా, ఆ ఎఫెక్ట్నే నీ మీద పడింది. అయినా నీ పర్సనాలిటీకి అంత నడక అవసరమా? కోడి తిండిలాగా ఇంత తింటావు, ఆ మొక్కులెందుకు నీకు అని చిరుకోపంగా అంటాడు అభి. అది మా అమ్మ మొక్కు సార్, అమ్మ బదులు నేను తిరిగాను అని తినడం అయిపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకొని తన ప్లేట్ కడిగి నీట్గా పెడుతుంది. అభిది కూడా తినడం అయిపోవడంతో ప్లేట్ తీయబోతుంటే వదిలేయవని, క్లీనింగ్ వాళ్ళని పిలిస్తే వాళ్ళే వస్తారు అని అంటాడు.
పర్లేదు సార్. ఇప్పటి వరకు మీరు నాకు హెల్ప్ చేశారు కదా సార్. మరి ఈ చిన్న పని కూడా నేను చేయలేనా అని మనసులో ఇలాంటి అవకాశం ఎందుకు వదులుకుంటాను సార్ అని అనుకుంటూ ప్లేట్ తీసుకువెళ్ళి అభి ఎంగిలి చేసి వదిలేసిన అన్నం కొద్దిగా ఉంటే అవని మనసు పీకుతుంటే వెనక్కి తిరిగి చూస్తుంది. అభి ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. అభికి వెనక వైపు తిరిగి ఉండడంతో అవని బ్యాగ్ మాత్రమే తనకి కనిపిస్తుంది. ఇష్టంగా ఆ ప్లేట్లో ఉన్న అభి వదిలిన అన్నం ప్రసాదంలా తీసుకొని తృప్తిగా నోట్లో పెట్టుకుంటుంది. మళ్ళీ ఈ అవకాశం దొరకదు అన్నట్లుగా. అలా పెట్టుకుంటున్న టైంలో అవని కంట్లో నీళ్ళొస్తాయి. అయితే అవనికి తెలియని విషయం అభి అది చూశాడు అని. అవని అటు తిరగగానే లేచి తన టేబుల్ దగ్గరికి వస్తున్న అభి అవని వైపు చూసేసరికి అవని అన్నం చేతుల్లోకి తీసుకోవడం చూస్తాడు. ఏం చేస్తుంది ఇది అని చూసేసరికి ఇష్టంగా తన ఎంగిల్ని నోట్లో పెట్టుకోవడం చూసి అభి కంట్లో కూడా నీళ్ళొస్తాయి. ఇంత ప్రేమ ఇష్టం పెట్టుకొని ఎందుకురా అంత దూరంలోనే ఉండిపోయావు అని అభి బాధగా చూస్తూ ఉంటాడు. ఇంతలో అభి ఫోన్ మోగడంతో అవని తల తిప్పి చూసేసరికి అభి తనకి దగ్గరలో ఉండడం చూసి కళ్ళు పెద్దవి చేసుకొని చూసారా సార్ అనుకుంటూ టెన్షన్తో చూస్తూ ఉంటుంది. అవని టెన్షన్ చూసి నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి అవతల వారితో మాట్లాడుతూ తన చైర్ దగ్గరికి వెళ్ళిపోయి అభి కాల్లో బిజీ అయిపోతాడు. అవని గోర్లు కొరుక్కుంటూ చూసారా చూడలేదా, చూసి ఉండర్లే, లేకపోతే అడిగేవారు కదా, ఏమో చూసినా అడగకుండా ఉంటే ఆహా చూస్తే అలా తన ఎంగిలెందుకు తిన్నాను అని అడుగుతారు కదా, ఇప్పుడే వచ్చుంటారు అని ప్లేటుకు అడుగుతుండగా అంతరాత్మ ప్రత్యక్షమై కక్కుర్తిలాగా ఎందుకే అలా తినడం అని అడుగుతుంది. వచ్చావా, పిలువని పేరంటానికి వచ్చినట్టు సందు దొరికితే ఓ ఊపేసుకొని వస్తావు అంటుంది అవని. నువ్వు చేసే తిక్కల పనుల్ని చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాదు కదా, హెచ్చరించిపోదామని వచ్చాను అంటుంది అంతరాత్మ. నువ్వేమీ హెచ్చరించక్కర్లేదు, నాకు తెలుసు ఎలా ఉండాలని, ఓ అంటుంది అవని. తెలిస్తే మరి కక్కుర్తిలా ఎందుకు తిన్నా? దాన్ని కక్కుర్తి అనరు, ఇష్టంగా ప్రేమగా భర్త ఎంగిలి తినడం అంటారు. అబ్బో, ఎవరు భర్త, ఎవరికి భర్త? నా భర్త అభి సార్ అని నాతో చెప్తే సరిపోదు. ఆల్రెడీ నీకెవరో భర్త ఉన్నాడని ఆయనకి తెలుసు. ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తే ఎంత చీప్గా ఉంటుంది. తెలుసు కానీ ఏం చేయను, మనసు లాగుతుంది. అందుకే చిన్న చిన్న కోరికలు తీర్చుకుంటున్నా. తర్వాత ఇలాంటి అదృష్టం దొరుకుతుందో లేదో అని డల్గా అంటుంది. ఇంత బాధ ఎందుకు, ఒకసారి అతని ముందు నుంచొని జరిగింది చెప్పొచ్చు కదా. నీ బోర్డు సలహా నాకు వద్దు కానీ నాకు పనుంది, ఓ ఇక్కడి నుంచి అని అంటుంది. నీ కర్మ అని అంతరాత్మ మాయమవుతుంది. ఏంటవని సబ్బుతో పాటు ప్లేట్ కూడా అరగదీస్తున్నావా అని అవని చెవి దగ్గర చిన్నగా అంటాడు అభి. తనకు దగ్గరగా వెచ్చని ఊపిరి తగులుతుంటే ఉలిక్కి పడుతుంది అవని. అభి అంత దగ్గరగా ఉండడంతో అదేం లేదు సార్ అని ప్లేటు గబగబా కడిగేసి తిరుగుదామంటే అభి తన వెనకే ఉన్నాడు. సరే నేను వెళ్ళాలి అని చిన్నగా అంటుంది అవని. నువ్విక్కడే అంతసేపు ఉంటే కళ్ళు తిరిగి రాలేక నా కోసం చూస్తున్నావేమో అనుకున్నా. అదేం లేదు సార్, ఏదో ఆలోచన అంతే అని తడబడుతూ చెబుతుంది. ఆ తడబాటుకి కారణం మాత్రం ఈసారి అభి తనకి అతి సమీపంలో ఉండడం. అభి వెచ్చని ఊపిరి తన మేనకి తగులుతుండడంతో చిగురు టాకులా వణుకుతుంది అవని శరీరం. అది చూసి అరే ఎందుకలా వణుకుతున్నావు, అందుకే చెప్పానని అమాంతం ఎత్తుకొని తీసుకొచ్చి తన చైర్లో కూర్చోబెట్టి చేయగలిగితే చెయ్యి వర్క్, లేకపోతే రెస్ట్ తీసుకో అని అవనికి చెప్పి వెళ్ళిపోతాడు అభి. అభి చేసిన పనికి పిచ్చి చూపులు చూడడం అవని వంతయింది. సాయంత్రం 4 వరకు పొద్దున్నుంచి జరుగుతున్నవన్నీ తలుచుకొని అలాగే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ కాలం గడిపేసింది అవని. ఊరకంట అవనిని గమనిస్తూనే తన వర్క్ తాను చేస్తున్నాడు అభి. 4 అయ్యాక అవని అని పిలుస్తాడు. హా సార్. రేపు మనం సిటీ అవుట్స్కట్స్లో ఉన్న రిసార్ట్లో మీటింగ్ ఉంది, వెళ్ళాలి. ఉదయం 10ంటికి నేను వస్తాను పికప్కి, రెడీగా ఉండు అని చెప్పి
ఈ ఫైల్ నీ దగ్గరుంచు, రేపు పట్టుకురావాలి అని ఇస్తాడు అభి. అలాగే సార్ అని వచ్చి ఫైల్ తీసుకొని, మీరెందుకు సార్ పికప్కి, డ్రైవర్ ఉన్నారు కదా. వెళ్ళేది ఇద్దరం, మళ్ళీ 2 కార్లు అవసరమా? అందుకే నేను వస్తాను అంది. అయినా నేనేమైనా నిన్ను ఎత్తుకొని మోయాలా? ఇవాళ మోసినట్టు కారులోనే కదా, రెడీగా ఉండు. అలాగే సార్ అని వెళ్ళబోతుంటే, ఇవాళ ఇంక వెళ్ళిపో, బాగోలేదు కదా, రెస్ట్ తీసుకో వెళ్ళి, మళ్ళీ రేపు చాలా పనుంది అని ఒత్తి పలుకుతాడు. ఓకే సార్ అని తన థింగ్స్ తీసుకొని అభి ఇచ్చిన ఫైల్ తీసుకొని వెళ్ళిపోతుంది అవని. అభి నవ్వుకుంటూ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. ఇంక రేపు నీ చేత ఆ ఒక్క మాట చెప్పిస్తే అప్పుడు చెప్తా. ఇప్పుడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇంకప్పుడు ఏ అడ్డు ఉండదు. ఎక్కడ పెళ్ళైపోయిందని తెలిసి కూడా అభి సార్ ఇలా చేస్తున్నారు అని నన్ను తప్పుగా అనుకుంటావో అని కొంచెం ఆలోచిస్తున్నా. అనుకోవనుకో, నా గురించి నీకు తెలుసు కదా, కానీ అసలు ఆ ఫీలింగ్ కూడా మన మధ్య ఉండకూడదు. అందుకే కొంచెం దూరం పాటిస్తున్నా. ఒక్కసారి నువ్వు పెళ్ళి అవ్వలేదు అని చెప్పు, అప్పుడు ఆట మారుస్తా నా ముద్దుల పెళ్ళామ్మ అని అనుకొని వినయ్కి ఫోన్ చేసి రమ్మని చెబుతాడు అభి. ఏంటి సార్, మేం గుర్తుకు వచ్చాం. వినయ్ లోపలికి వస్తూ అడుగుతాడు. మీ చెల్లి వెళ్ళిపోయింది, అందుకే నువ్వు గుర్తొచ్చావు అని నవ్వుతూ అంటాడు అభి. అంతేలే, ఈ మధ్య మేము అసలు కనిపించడం లేదు సర్కారికి, పక్క అవ్వని తప్ప. గుళ్ళుకు చావుకో, ఇక్కడ నా తెప్పలేవో నేను పడుతున్నా. ఇంతకు మా చెల్లేది? పంపించేశా, రేపు రావాలి కదా, అందుకే ఇవాళ కొంచెం రెస్ట్ ఇచ్చా. అబ్బా, ఎంత జాలిగునా. సాయంత్రం 4కి పంపించి ఏదో పొద్దునే పంపించినట్టు బిల్డప్ ఒకటి అని వెటకారంగా అంటాడు వినయ్. ఆ మాత్రం పంపించడమే ఎక్కువ. ఇంతకీ నీకొక విషయం చెప్పడం మరిచిపోయాను. మనం ఒకసారి స్కూల్కి వెళ్తే ఒక బొడ్డోడు మనకి హెల్ప్ చేస్తాను అన్నాడు, గుర్తుందా? హా, ఉంది. వాడే అవని గారి ముద్దుల తమ్ముడు. వాట్? మరి వాడు ఆ రోజు వేరేగా చెప్పాడు అంటాడు వినయ్. వాడెవడు బాబు? అవని గారి తమ్ముడు. అక్క కంటే 7 ఆకులు ఎక్కువ చదివాడు. అమ్మ బుడ్డోడా, పైగా మనకు సాయం చేస్తాడంట. ఏం కటింగ్ ఇచ్చాడు? ఈసారి చెప్తా వాడి పని అంటాడు వినయ్. అభి నవ్వుకుంటూ, ఇప్పుడు చెప్పు బాబు, నేనేమైనా ఎక్కువ చేస్తున్నానా? తమ్ముణ్ణి కూడా విషయం బయటికి చెప్పనివ్వకుండా చేసింది. అలాంటి బండరాయిని కరిగించాలంటే నేను ఎన్ని పాట్లు పడాలి? ఏదో మీ చెల్లిని నేను టార్చర్ పెడుతున్నట్లు ఫీల్ అవుతున్నావు అని చిరుకోపంగా అంటాడు అభి. అసలు ఎందుకు తనంత స్ట్రాంగ్గా ఉంది అభి? అసలు నిన్ను ఎదురుగా పెట్టుకొని కూడా ఎవరో స్ట్రేంజర్ లాగా బిహేవ్ చేస్తుంది. అది తెలిస్తే ఈ పాటలు ఎందుకు? ఏదో ఒక రోజు ఒక 2 పెగ్గలు వోడ్కానో విస్కీనో పోస్తే మనసులో ఉన్నది మొత్తం బయటికి కక్కుతుంది నీ చెల్లి. హహా, ఇలాంటి ఆలోచన కూడా ఉందా నీ దగ్గర? మరి మామూలుగా నోరు తెరవకపోతే ఫైనల్ ఆప్షన్ అదే. పాపం అవని అంటాడు వినయ్. అందరూ పాపం అవని అనేవాళ్లే కానీ పాపం అభి అని ఒక్కరన్నా అంటున్నారా? అసలు నేను కదా దానితో పాటలు పడుతుంది. ఆహా, అంతలేదు బాబు. నువ్వు పెట్టే టెన్షన్కి మా చెల్లి చేప పిల్లలా కొట్టుకుంటుంది. అంత కొట్టుకుంటున్నా అసలు విషయం చెప్పదు కదా. దానికేం కారణం ఉందో. అలా అనే దాన్ని ఏమనలేక ఊరుకుంటున్నా అంటాడు వినయ్. అది సరే కానీ ముంబై ఏసీపీ ఫోటోలు పంపించారు. రవిని డైరెక్ట్గా కలిసి వీళ్ళెక్కడుంటున్నారు అనేది కనుక్కోమను. రేపు నీకు ఇచ్చే వర్క్ అదే. అలాగే కానీ వీళ్ళు వేషాలు మారుస్తారు కదా అడుగుతాడు వినయ్. అందుకే వాడికి ఇచ్చింది. వాళ్ళు వచ్చిన డేట్ ఉంది కదా, ఎక్కడ స్టే చేస్తున్నారో తెలుస్తుంది కదా, దాన్ని బట్టి మనం ఆలోచించవచ్చు. అయినా వాళ్ళు వస్తున్నట్టు మనకు తెలుసని వాళ్ళకి తెలియదు కదా, కాబట్టి వేషాలు ఏమీ మార్చరు అనే అనుకుంటున్నాను. మన అన్ని బ్రాంచెస్ వాచ్మెన్కి, సెక్యూరిటీకి ఈ ఫోటోలు సెండ్ చేసి మన ఆఫీస్ పరిసరాల్లో కనిపిస్తే వెంటనే పట్టుకోమని చెప్పు. అలాగే అభి, రేపంతా ఆ పనిలో ఉంటాను. సరే పద అని ఇద్దరు ఇంటికి స్టార్ట్ అవుతారు.
తర్వాత రోజు ఉదయం 8 గంటలకి టిఫిన్ చేస్తూ ఉండగా, అభి, నీకిచ్చిన టార్గెట్ ఈరోజు లాస్ట్ డేట్ గుర్తుందా అని సుచిత్ర అడుగుతారు. గుర్తుంది మా, అందుకే కదా ఈ మీటింగ్ ప్రోగ్రాం పెట్టి నీ కోడల్ని ఇవాళ నాతో ఉండేలా చేసింది. "హ్మ్, సాయంత్రం 6 తనతో చెప్పించాలి, లేకపోతే ఓడిపోయానని ఒప్పుకోవాలి. మా, నీ కోడల మీద ప్రేమతో నీ కొడుకు ఓడిపోవాలని కోరుకుంటున్నావా ఏంటి అడుగుతాడు అభి. లేదభి, నేనెప్పుడు నువ్వు గెలవాలని అనుకుంటాను. థ్యాంక్స్ మా. అసలు అక్కడ ఏం జరుగుతుంది అని వాళ్ళ మాటలు అర్థం కాక అడుగుతారు హర్ష గారు. ఏం లేదు హర్ష, అభి అవనితో తనకి పెళ్లి కాలేదు అని చెప్పించాలి. తన దృష్టిలో అయినట్టే కదా, కానట్టు ఎందుకు చెప్తుంది అడుగుతారు హర్ష. కానీ అభి తాను చెప్పలేదు కదా, ఎవరో అని కదా చెప్పింది. పేరు అభిది చెప్పింది కానీ ఇంకో పర్సన్, అది అమెరికాలో ఉన్నట్టు చెప్పింది కదా. ఆ ఎక్స్‌పర్షన్ ఎవరు లేరు అని చెప్పించాలి. అదెలా చెప్తుంది అంటారు హర్ష. తను చెప్పదు, అభి చెప్పించాలి అని అంటారు సుచిత్ర. "హ్మ్, ఆల్ ద బెస్ట్ సుపుత్ర. థ్యాంక్స్ జనక. విజయోస్తు మనవడా అని ధనుగారు అంటారు. ధన్యోస్మి నాని. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా అభి అని సుచిత్ర అంటారు. ఓకే మా. ఆహా, ఏదో యుద్ధానికి వెళ్తున్నట్లుంది అని హర్ష అంటారు. 100 మంది శత్రువులనైనా సులభంగా హ్యాండిల్ చేయొచ్చు బాబు. నీ కోడల నోటితో నుంచి విషం రాబట్టాలంటే ఒక మినీ యుద్ధమే చేయాలి అంటాడు అభి. ఆహా, నాకు భలే ఆనందంగా ఉంది నా కోడలతో నువ్వు పడుతున్న పాటలు చూసి అంటారు హర్ష. ఉంటుంది ఉంటుంది, ఎందుకుండదు, అందరికీ నా టైం వచ్చినప్పుడు చెప్తా అంటూ బాయ్ మా అని చెబుతాడు అభి. ఓకే అభి, బాయ్ అని సుచిత్ర గారు చెప్పగానే అభి కారు స్టార్ట్ చేసి అవనికి నేను స్టార్ట్ అయ్యాను, రెడీగా ఉండు అని మెసేజ్ చేసి భవికి ఫోన్ చేస్తాడు. కథ కొనసాగుతుంది. మరి మన అభి గారు తను అనుకున్నట్టుగా అవనీతో చెప్పించగలడా, గెలుస్తాడా సుచిత్ర గారు వేసిన పందెంలో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.